హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మరి ఒక టిప్పు మీతో షేర్ చేసుకుందామని వచ్చేసేసానండి. మనము పచ్చళ్ళు తిన్నాక సీసాలన్నీ ఖాళీ అయిపోతాయి కదండి. అవి కడగాలంటే చాలా ఇష్టంగా అనిపించదు చాలామందికి. అలాగే పనమ్మాయికి కూడా వేయలేం కదండి, ఎందుకంటే కాంచవి కాబట్టి మనమే జాగ్రత్తగా కడుక్కోవాల్సి వస్తుంది. ఇలా మురికి, అలాగే జిడ్డు, ఇంకా ఏంటంటే అల్లం ఎల్లిగడ్డ వాసన, అలాగే ఉప్పు కారం వాసన కూడా సీసాలోకి బాగా చేరుతూ ఉందండి. అలాంటప్పుడు మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను అనమాట. ముందుగా 3 సీసాలు అయితే నా దగ్గర ఉన్నాయండి, పచ్చళ్ళవి అయిపోయినవి. ఇప్పుడు వాటిలోని నేను నీళ్ళని పూర్తిగా నిండగా నింపేసుకుంటున్నాను. నింపేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకున్నాక మనము దానిని చేతితో ఇలా ఇలా అనేసేసుకొని ఎంతవరకైతే మన చెయ్యి వెళ్తుందో అంతవరకైతే మనం లోపల వరకు చేతిని పెట్టేసి ఆ నీళ్ళనన్నిటినీ మనం షింక్ హోల్లో వేసేసుకుందామండి. పూర్తిగా మనము షింక్ హోల్లోనే వేసుకుంటే షింక్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. లేకపోతే అది స్మెల్ అంతా వచ్చేస్తుందండి. అల్లం వెల్లుల్లి వేయంది మనం పచ్చళ్ళు అయితే చెయ్యం కదా. అలాగే ఇది నిల్వ పచ్చడి అండి, మామిడికాయ పచ్చడిదనమాట. అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి, అలాగే కారం, ఉప్పు, ఇంకా నూనె కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో సమర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే దాన్ని హోల్లోనే వేసేసాను. చూసారు కదా, మనకి ఒక 75% వరకైతే జిడ్డు అనేది వెళ్ళిపోయింది. ఒక 2-3 సార్లు అలాగే చేసేసామనుకోండి, మనకి 75% వరకైతే జిడ్డు అలాగే స్మెల్ కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు అన్ని సీసాలని అలాగే సేమ్ కడుక్కోవాలన్నమాట. జాగ్రత్తగా కడగాలండి, లేదంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పగిలిపోయినా కూడా మన చేతులకి ఒక్కొక్కసారి గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి. నిల్వ పచ్చళ్ళని ఎప్పుడు కూడా కాంచు సీసాలోనే వేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం అస్సలు వేయకండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది కాదు. అలాగే పచ్చడికి కూడా మంచి టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు పచ్చడి సీసాలను అయితే కడిగేసుకున్నాం కదా, గోరువెచ్చని నీళ్ళని వేసుకుందామండి. మరి మరిగే నీళ్ళని వేయకండి. ఒక్కొక్కసారి సీసాలు పగిలే ఛాన్స్ ఉంటుంది వేడి నీళ్ళు వేయగానే. అంత వేడివి వేయకండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళని పూర్తిగా సీసాలు మునిగేంత వరకు, నీళ్ళు మునిగేంత వరకు వేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను విమ్ లిక్విడ్ని తీసుకొని ఆ సీసాలో మనమైతే నీళ్ళు వేసాం కదా, ఆ లిక్విడ్ని కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. కనీసం ఒక 15 నుంచి 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకున్నామనుకోండి, దాంట్లో ఉండే స్మెల్ అంతా కూడా మనకి వెళ్ళిపోతుందన్నమాట. పచ్చళ్ళలో మనకి స్మెల్ వస్తుంది కదండి, వేడి నీళ్ళు వేయడం వల్ల ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము క్లీన్ చేసేసుకున్నాక ఏవైనా వేసుకోవచ్చండి. లేదంటే మనం మామూలుగా కడిగేసుకున్నామనుకోండి, దాంట్లో అన్ని ఫ్లేవర్స్ అలాగే ఉండిపోయి మనము ఇలా మూత తీయగానే స్మెల్ వచ్చేస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి స్మెల్, అలాగే పచ్చడి స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అలాగే లిక్విడ్ వేసామనుకోండి, ఆ స్మెల్ కూడా పూర్తిగా ఎగిరిపోతుందన్నమాట. ఒక 15 నిమిషాలు అయిపోయాక చూసారు కదండి, నేను బ్రష్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నానండి, 60 రూపీస్ అనమాట. బాటిల్స్ని కూడా కడగచ్చు, అలాగే మనము ఇలా సీసాలని కూడా కడగచ్చు అనమాట. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, నేను నిమ్మకాయ పచ్చడిది ఒకటి, దోసకాయ పచ్చడిది, అలాగే మామిడికాయ పచ్చడి అనమాట. నిమ్మకాయ పచ్చడి అయితే మామూలుదే, కానీ ఎక్కువ దాంట్లో ఉప్పు కారం ఏమీ లేదు, జస్ట్ పసుపు వేసి చేసిందనమాట. అది ఎక్కువగా జిడ్డు లేదనమాట, అది తొందరగా క్లీన్ అయిపోతుంది. అలాగే మామిడికాయ పచ్చడిది అయితే చాలా జిడ్డుగా ఉంటుంది కదా. ఇప్పుడు పైన కూడా మంచిగా క్లీన్ చేసేసుకుందామండి. అలాగే లోపల కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని బాగా కడిగేసుకుందాము. చూసారు కదండి, ఒక స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను, గ్రీన్ స్క్రబ్బర్ తోటి. జిడ్డు కూడా పోయింది, అలాగే స్మెల్ కూడా వెళ్ళిపోయింది. చూస్తే మనకి మళ్ళీ తలతలలాడుతూ కొత్త దానిలాగా తయారైపోయిందనమాట.
సీసా స్మెల్ కూడా రావట్లేదు. చూసారు కదండి. ఇప్పుడు దీంట్లో మనము కావాలంటే కందిపప్పు, మినపప్పు, బియ్యము ఎలాంటివైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలాంటి జిడ్డు అలాగే స్మెల్ కూడా లేదు. మొత్తం ఎగిరిపోయింది. మీకు అంతగా అనిపిస్తే ఎండలో పెట్టండి. ఒక పెద్ద గిన్నెలో వేసి పెట్టండి. డైరెక్ట్గా మాత్రం పెట్టకండి. చిన్నపిల్లలు ఉంటే ముట్టారనుకోండి కింద పడిపోతే మళ్ళీ వాళ్ళ కాళ్ళకి చేతులకి కుచ్చుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనము యూస్ చేసేసుకోవచ్చు మంచిగా. మీకు నచ్చితే కనుక ఈ టిప్ని అయితే ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి. నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అంతే అండి. ఈ టిప్ అయితే మీకు నచ్చితే ఫాలో చేయండి. బాయ్ అండి.